అందరికీ హాయ్, నేను ప్రవీణ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది మన హిమాచల్ ప్రదేశ్ అండ్ ఉత్తరాఖండ్ సిరీస్ లో సెకండ్ వ్లాగ్. మన లాస్ట్ వీడియోలో మనాలి చూసారు కదా. ఈ రోజు వీడియోలో ఇంకొక కొత్త ప్లేస్ మీకు చూపించబోతున్నాను. ప్రెసెంట్ మనం రిషికేష్ లో ఉన్నాం, ఉత్తరాఖండ్. మనాలి నుండి రిషికేష్ వరకు ఎలా రీచ్ అయ్యాను అనేది ఒకసారి మీకు చూపిస్తాను, చూడండి. ఇప్పుడు మనాలిలో టైం ఆఫ్టర్నూన్ 3 అవుతుంది. ఇంకొక 1 అవర్ లో హరిద్వార్ కు బస్సు ఉంది. ఇదే మనం వెళ్ళబోయే బస్. ఇది హెచ్ఆర్టీసీ వెబ్సైట్ లో అడ్వాన్స్ బుకింగ్ చేసుకోవచ్చు. మనాలి నుండి హరిద్వార్ రీచ్ అవ్వాలంటే 16 అవర్స్ టైం పడుతుంది. ఈవినింగ్ సన్సెట్ టైమ్ లో మనాలి క్రాస్ అయిన తర్వాత వ్యూస్ అద్భుతంగా ఉంటాయి. యూజువల్ గా నాకు బస్ జర్నీస్ అనేవి అస్సలు పడవు, బట్ వేరే మార్గం లేదు హరిద్వార్ వెళ్ళడానికి. అండ్ ఈ బస్ ఫేర్ వచ్చేసి 1100 రూపీస్. ఇక్కడ నుండి వ్యూస్ చూడండి ఎలా ఉంటాయో. ఇప్పుడు మీరు చూస్తుంది పక్క రోజు మార్నింగ్ అన్నమాట. మనం ఆల్రెడీ హరిద్వార్ లోకి ఎంటర్ అయిపోయాం. నేను బుక్ చేసుకున్న హోటల్ రూమ్ రిషికేష్ లో ఉంది. హరిద్వార్ నుండి రిషికేష్ కి ఒక 25 కిలోమీటర్స్ ఉంటుంది. సో ఇంకొక బస్ చేంజ్ అయ్యాను. ఇప్పుడు మీరు చూస్తుంది రిషికేష్ అన్నమాట. దిగిన వెంటనే ఒక రెంటల్ బైక్ తీసేసుకున్నాను. అలా నేను మార్నింగ్ రిషికేష్ వచ్చాను. వచ్చిన తర్వాత హోటల్ రూమ్ తీసుకొని ఎస్టర్డే అంతా రిలాక్స్ అయిపోయాను. ఈ రోజు ఫ్రెష్ గా మనం ఉత్తరాఖండ్ లో డే స్టార్ట్ చేస్తున్నాం. ఈ రోజు మనం రిషికేష్ నుండి హరిద్వార్ వెళ్ళబోతున్నాం. ఈ రోజు వీడియో అంతా హరిద్వార్ మీద ఉండబోతుంది. మీరు ఒకవేళ చార్ధామ్ యాత్రకి ప్లాన్ చేసుకుని ఉంటే ఈ వీడియో మీకు చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది. ఈ రోజు వీడియోలో హరిద్వార్ గురించి ఫుల్ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఈ వీడియో చాలా ఇన్ఫర్మేటివ్ గా ఉండబోతుంది. లాస్ట్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయొద్దు. ఐఎమ్ వెరీ షూర్ యూ విల్ లైక్ దిస్ వీడియో. ఇంకా ఏ మాత్రం టైం వేస్ట్ చేయకుండా లెట్స్ స్టార్ట్ ద వీడియో. రిషికేష్ లో నా రూమ్ నుండి ఇప్పుడే హరిద్వార్ స్టార్ట్ అయ్యాను. అండ్ ఒకసారి చూడండి ఎంత ట్రాఫిక్ ఉందో. ఇది చార్ధామ్ యాత్ర సీజన్ కాబట్టి జనాలు చాలా ఎక్కువగా ఉన్నారు. మీరు హరిద్వార్ రావాలి అంటే ఢిల్లీ ఆర్ డెహ్రాడూన్ ఫస్ట్ రీచ్ అవ్వాలి. మీరు ఫ్లైట్ లో వస్తున్నట్లయితే డెహ్రాడూన్ చూస్ చేసుకోండి. అక్కడ నుండి హరిద్వార్ ఒక 52 కిలోమీటర్స్ ఉంటుంది. ట్రైన్ లో వస్తున్నట్లయితే ఫస్ట్ మీరు ఢిల్లీ రీచ్ అవ్వాలి. అక్కడ నుండి ఇంకొక ట్రైన్ లో హరిద్వార్ రావచ్చు. ఢిల్లీ నుండి హరిద్వార్ ఒక 215 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. ఢిల్లీ నుండి హరిద్వార్ వచ్చే ట్రైన్ డీటెయిల్స్ మీకు డిస్క్రిప్షన్ లో ఇచ్చాను, చెక్ చేయండి. లేకపోతే ఢిల్లీ బస్ స్టాండ్ నుండి హరిద్వార్ ఆర్ రిషికేష్ కి బస్సెస్ కూడా ఉంటాయి. రిషికేష్ నుండి ఒక 40 మినిట్స్ రైడ్ చేస్తే చాలు హరిద్వార్ వచ్చేసింది. ఇప్పుడు మనం హరిద్వార్ గురించి బ్రీఫ్ గా మాట్లాడుకుందాం. శివ భక్తులకి, విష్ణు భక్తులకి చాలా ప్రాముఖ్యమైన ప్రదేశం ఈ హరిద్వార్. హరిద్వార్ ని ది గేట్ వే టు గాడ్స్ అని పిలుస్తారు. ఇక్కడ నుండే అసలైన చార్ధామ్ యాత్ర మొదలవుతుంది. ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని ఫేమస్ ప్లేసెస్ అయిన యమునోత్రి, గంగోత్రి, కేదార్నాథ్ అండ్ బద్రీనాథ్ కి వెళ్లాలంటే ఫస్ట్ మీరు హరిద్వార్ నుండే మొదలవ్వాలి. హరిద్వార్ లో అడుగడుగున మీకు హిందుత్వం కనిపిస్తుంది. భారతదేశంలోని హిందువులు అత్యంత ఘనంగా జరుపుకునే కుంభమేళా హరిద్వార్ లోనే జరుగుతుంది. ఇప్పుడు మనం హరిద్వార్ లో చూడబోయే ఫస్ట్ ప్లేస్ కి వెళ్ళబోతున్నాం. ఈ రోజు మనం చూడబోయే ఫస్ట్ ప్లేస్ వచ్చేసి మానసాదేవి టెంపుల్. మన భారతదేశంలో 51 శక్తి పీఠాలుంటే దాంట్లో 3 హరిద్వార్ లోనే ఉన్నాయి. ఆ 3 శక్తి పీఠాల్లో మానసాదేవి టెంపుల్ ఒకటి. హరిద్వార్ సెంటర్ నుండి 3.5 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది ఈ టెంపుల్. ఈ టెంపుల్ ఒక కొండ పైన ఉంటుంది. పైకి వెళ్లాలంటే మీకు 2 దారులు ఉంటాయి. ఒకటి నడుచుకుంటూ పైకి వెళ్ళొచ్చు, ఇంకొక దారి రోప్ వే. రోప్ వే లో మీరు పైకి వెళ్ళాలి అంటే ముందే ఆన్లైన్ లో టికెట్స్ బుక్ చేసుకొని రావాల్సి ఉంటుంది. ఈ టికెట్స్ ఏ వెబ్సైట్ లో బుక్ చేసుకోవాలో కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చాను, చెక్ చేయండి. నడుచుకుంటూ కొండపైకి వెళ్లే దారి ఇది. కొంత దూరం నడిచి పైకి వెళ్ళిన తర్వాత ఎక్కువ టైం వేస్ట్ అయిపోతుంది అనిపించి కిందకు వచ్చేసాను. రోప్వే టికెట్స్ బుక్ చేసుకోకుండా ఇక్కడికి వచ్చి చాలా పెద్ద తప్పు చేశాను. ఒక మీడియేటర్ హెల్ప్ తో ఆ రష్ లో కూడా రోప్వే టికెట్ ని సంపాదించాను. రోప్వే టికెట్స్ తీసుకునేటప్పుడు మానసాదేవి టెంపుల్ అండ్ చండీదేవి టెంపుల్ రెండింటికి కలిపి తీసుకోండి. క్యూలో ఒక కొత్త ఫ్యామిలీని మీట్ అయ్యాను. అంతసేపు ఆ క్యూలో నుంచోవడం వల్ల రోప్వేలో వెళ్తుంటే హాయిగా ఉంది. ఈ టికెట్ తోనే మీరు చండీదేవి టెంపుల్ లో రోప్వే కూడా యూస్ చేసుకోవచ్చు. కాసేపు ఇక్కడ నుండి వ్యూస్ ఎంజాయ్ చేయండి. ఇప్పుడే లోపలికి ఎంటర్ అవుతున్నాను. జనాలు చాలా ఎక్కువగా ఉన్నారు. ఇదంతా చార్ధామ్ యాత్ర ఎఫెక్ట్. ఇప్పుడే దర్శనం కంప్లీట్ చేసుకొని బయటికి వస్తున్నాను.
పొద్దునెప్పుడో క్యూ లైన్ లోకి వెళ్ళాను, ఆకలి మామూలుగా లేదు. ఆకలిగా ఉన్నప్పుడు ఇలాంటివి చూస్తే ఇంకేమన్నా ఉందా? మానసాదేవి టెంపుల్ నుండి హరిద్వార్ మొత్తం వ్యూస్ కనిపిస్తాయి అన్నమాట. చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయి. ఇక్కడే కాసేపు నుంచొని నేచర్ ని ఫీల్ అయ్యాను. మానసాదేవి టెంపుల్ చూసిన తర్వాత నెక్స్ట్ మనం చండీదేవి టెంపుల్ కి వెళ్ళబోతున్నాం. ఇది ఒక 5 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. ఇక్కడికి కూడా మనం రోప్ వేలోనే వెళ్తున్నాం. ఇందాక చెప్పాను కదా, చండీదేవి టెంపుల్ కి కూడా కలిపి రోప్ వే టికెట్ తీసుకుంటే డైరెక్ట్ గా వచ్చేయచ్చు. టికెట్ బుక్ చేసుకునేటప్పుడు ఎక్స్ట్రా 95 రూపీస్ మీరు పే చేశారంటే మానసాదేవి టెంపుల్ నుండి చండీదేవి టెంపుల్ కి బస్ సర్వీస్ కూడా అరేంజ్ చేస్తారు. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇదే చండీదేవి టెంపుల్. హరిద్వార్ లో ఉన్న 3 శక్తిపీఠాల్లో ఇంకొక శక్తిపీఠం ఈ చండీదేవి టెంపుల్. ఇప్పుడే దర్శనం ఫినిష్ చేసుకుని బయటకు వచ్చాను. అండ్ లోపల కెమెరాస్ అనేవి అస్సలు అలౌ చేయరు. చండీదేవి టెంపుల్ నుండి వెనక వైపు ఉన్న వ్యూ అన్నమాట ఇది. చూడండి ఎంత అద్భుతంగా ఉందో. ఎస్పెషల్ గా సన్సెట్ టైంలో మీరు ఇది చూసారంటే మళ్ళీ వెనక్కి రాబుద్ది కాదు. अच्छा क्या क्या करे ना वो కిందకు వచ్చేసాను. ఇదే మన రెంటల్ బైక్. గోల్డెన్ అవర్ లో హరిద్వార్ ఇంకా అద్భుతంగా కనిపిస్తుంది. సాయంత్రం అయ్యేసరికి హరిద్వార్ లో ఒక విషయం జరుగుతుంది. అది ఏంటో ఇప్పటికే మీరు గెస్ చేసి ఉంటారు. ఇప్పుడు మనం హరిద్వార్ లో గంగా హారతి చూడడానికి వచ్చాం. ఈ ప్లేస్ ని హర్ కీ పౌరి అని పిలుస్తారు. ఇది హరిద్వార్ కి మెయిన్ సెంటర్. కాశీలో గంగా హారతి చూసినప్పుడు మీకు ఎలా అనిపిస్తుందో ఇక్కడ కూడా అలాగే ఉంటుంది. ఇక్కడ సాయంత్రం 6 నుండి 7 మధ్యలో గంగాదేవికి హారతి ఇవ్వడం జరుగుతుంది. ఇది చూడడానికి పొద్దున్న నుండే జనాలు ఇక్కడ క్యూ కడతారు. साक्षी संकल्प लेते हैं कि पतित पावनी मां गंगा के जल की पवित्रता साक्षी संकल्प लेते हैं कि पतित पावनी मां गंगा. అంత క్రౌడ్ మధ్యలో ఎక్కువసేపు నుంచోవడం వల్ల లిటరల్లీ ఒళ్ళు హోనం అయిపోయింది. గంగా రివర్ చుట్టూ ఇలాంటి ఘాట్స్ ఉంటాయన్నమాట. చూడండి ఎంత బాగుందో. ఇప్పటికే ఈవినింగ్ 8 అయిపోయింది అనమాట. ఇంకా రిషికేష్ లో ఉన్న నా రూమ్ కి స్టార్ట్ అయ్యాను. బ్యాక్ టు రూమ్.
చూసారు కదా హరిద్వార్ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. పర్సనల్ గా నాకైతే హరిద్వార్ చాలా నచ్చింది. బట్ విపరీతమైన ట్రాఫిక్ ఉంది. సగం మంది చార్ధామ్ యాత్ర కోసం వస్తుంటే సగం మంది సమ్మర్ హాలిడేస్ ఎంజాయ్ చేయడానికి వస్తున్నారు. అండ్ గుర్తుపెట్టుకోండి, మీరు ఒకవేళ సమ్మర్ లో వస్తున్నట్లయితే హెవీ ట్రాఫిక్ ఉంటుంది. హరిద్వార్ లో నాకు నచ్చని ఒకే ఒక విషయం ఏంటంటే ట్రాఫిక్. ఇక్కడ ట్రాఫిక్ మేనేజ్మెంట్ అనేది అస్సలు బాలేదు. హరిద్వార్ నుండి రిషికేశ్ లో నేను ఉంటున్న రూమ్ కి రావడానికి 1.5 hours టైం పట్టింది. జస్ట్ 25 kilometers కి 1.5 hours అంటే అర్థం చేసుకోండి ఏ రేంజ్ లో ట్రాఫిక్ ఉందో. ఒకవేళ మీరు చార్ధామ్ యాత్ర ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే మీకు ఆఫ్లైన్ రిజిస్ట్రేషన్ కూడా ఉంటుంది. హరిద్వార్ లో చార్ధామ్ యాత్రకి ఎక్కడ రిజిస్టర్ చేసుకోవాలి అనేది మీకు డిస్క్రిప్షన్ లో లొకేషన్ ఇస్తాను. ఇంకా హరిద్వార్ లో ఏ ప్లేసెస్ చూడొచ్చో కూడా మీకు డిస్క్రిప్షన్ లో ఫుల్ డీటెయిల్స్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. నేను ఉంటున్న రూమ్ అండ్ బైక్ రెంటల్ డీటెయిల్స్ కూడా మీకు డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేశాను, చెక్ చేయండి. అండ్ మన నెక్స్ట్ వీడియో రిషికేశ్ మీద ఉండబోతుంది. ఆ వీడియో అస్సలు మిస్ అవ్వద్దు. అండ్ ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ సీ యూ ఆల్. జై హింద్.